ధ్యానంలో రహస్యాలు. 1. ఆత్మను తెలియడం కానీ పొందడం కానీ అసంభవమని గ్రహించి ప్రయత్నం వదిలి శాంతంగా, ఉదాసీనంగా, హాయిగా భావశూన్య స్థితిలో ఆగడమే బ్రహ్మమై నిలవడం. ఇదే మన నిజతత్వం, బ్రాహ్మీ స్థితి. అలా ఉండిపో. బ్రహ్మస్వరూపము అనేది ఏదో అది వేరుగా ఉంది, దాన్ని తెలుసుకోవడం లేక పొందడము అని ధ్యానానికి కూర్చునే ఉద్దేశమే మనకు అది. ఏమంటే ఆ పరమాత్మను ధ్యానించవాలా, పరమాత్మను పొందవాలా అనే ఉద్దేశం. కానీ పరమాత్మ స్వరూపము అనేది అట్లా పొందబడేది కాదు, ధ్యానించబడేది కాదు. ధ్యానించబడేది అంటే మనకంటే వేరైన వస్తువు అయితే ఆ వస్తువును మనం ధ్యానిస్తాం. కానీ మనమే అయినటువంటి జ్ఞానస్వరూపమైన పరమాత్మను ఏమని ధ్యానిస్తాం? కాబట్టి ఆ పరమాత్మ స్థితి అంటే ధ్యానించేది కాదు, పొందబడేది కాదు. అది మన స్వరూపమే. కాబట్టి ఇతరాన్ని అంతా వదిలేసి, ఏదాన్ని అనుకోకుండా ఇతరాన్ని అంతా వదిలేసి జ్ఞానమాత్రంగా నిలుస్తామే. ఇంకా ఉండేటువంటి, తెలుసుకుంటూ ఉండేటువంటి జ్ఞానం ఉందే, ఆ జ్ఞానమాత్రంగా నిలుస్తామే. అది బ్రహ్మనిష్ట. ఇదేమి లేదు. కాబట్టి ఆ బ్రహ్మస్వరూపాన్ని ధ్యానం చేయడము అంటూ లేదు. అయితే ధ్యానం చేయడము అనేటువంటి పేరు ఒకటి ఉంది. దాన్ని ఏమంటాము అంటే ఇతర విషయాలన్నీ వదిలేస్తాం కదా, వదిలేసి ఏదో ఒక చోటు నిర్ణయం చేసుకుంటాం కదా, ఆ చోటునే పోయి కూర్చుంటాం కదా. కాబట్టి అది ధ్యానము అనే పేరు వచ్చింది మనకు ఈ ప్రపంచ విషయంలో. కానీ అక్కడే పోయి నిలిచినప్పుడు ఏమై నిలుస్తున్నావు? నువ్వు ధ్యానం చేస్తున్నావా? ధ్యానం చేయడానికి నీకంటే వేరైన పదార్థమా ఆ పరమాత్మ స్థితి అనేది? వేరైన పరమాత్మ స్థితి కాదు కదా. నీవే అయిన దాన్ని నీవెట్లా ధ్యానం చేస్తావు? కాబట్టి ఇంకా ధ్యానము అనే దానికి ఎట్లా చేయవాలా అంటే, నేను ఇతరాన్ని అంతా అనుకుంటూ ఉంటా నిరంతరము. నాలో బాగా మీరు కూడా కొంచెం గమనించుకొని చూడవచ్చు. మనం ఎప్పుడూ కూడా ఇతరమయ్యే ఉంటాం. ఎప్పుడు మన బ్రహ్మస్వరూపమై, మన బ్రహ్మమై మనం నిలుస్తున్నామా? లేదు. మనం ఎప్పుడు కూడా ఇతరమై ఉంటుంటాం. అదో ఇదో ఏదో విషయ రూపమైన ఈ ప్రపంచంలో విషయం ఉంటుంది కదా. ఆ విషయమైనటువంటి ఆ ప్రపంచంలో ఆ విషయ రూపమై నిలిచి ఉంటాం. అట్లా నిలిచి ఉండేటువంటి విషయ రూపం ఏదైనా ఉంటే ఆ విషయాన్ని వదిలేసి నేనుగా ఉండడం. నేను జ్ఞానస్వరూపుణ్ణి, సర్వాన్ని తెలుసుకుంటూ ఉండేటువంటి జ్ఞానస్వరూపము నా స్వరూపం. కాబట్టి అన్ని విడిచేస్తే ఉన్నది నేనే. సర్వాన్ని తెలుసుకుంటూ ఉండేటువంటి ఏ జ్ఞాన స్వరూపం ఉందో ఆ జ్ఞానమే నా తత్వం, ఆ జ్ఞానమే నా స్వరూపం. ఎందుకంటే నేను ఈ జ్ఞానస్వరూపుడిగా ఎందుకు అందరికీ తెలియబడడం లేదు? ఇది కూడా మొన్న వచ్చింది ఒకసారి. పరమాత్మను రోజు అందరూ పరమాత్మ స్వరూపులే, అందరూ పరమాత్మను అనుభవించేటువంటి వాళ్ళే నిరంతరం. అయినా కూడా పరమాత్మ తత్వం అంటే ఏదో తెలియకుండానే దాటిపోతుంది. కొన్ని జన్మలు, ఒక జన్మ కాదు, అనేక జన్మలు ఎత్తినా కూడా ఏ జన్మలోనూ నా స్వరూపమైన నా పరమాత్మ స్థితి నాకు తెలియబడకుండానే పోతుంది. ఎందుకట్లా పోతుంది అంటే, నన్ను గురించి నేను ఎప్పుడూ విచారణ చేయలేదు. ఎంతసేపు ఉన్నా నా చేత తెలియబడే ఈ ప్రపంచంలో
ఇంకా గొప్పవైనవి ఏవైనా ఉంటే ఆ పుణ్యక్షేత్రమా, కాశీ క్షేత్రమో, ఇంకొక దైవమో అని బయట ఉన్న దైవాలన్నీ అనుకుంటున్నాం, బయట ప్రపంచాన్ని చూస్తున్నాం. కానీ అదంతా వదిలేసి నేను ఎవరు, నా స్థితి ఏమి అని తెలుసుకొని నేనుగా ఉండకపోవడం వల్ల నా బ్రహ్మానుభవము నాకు తెలియబడకుండా పోతుంది. కాబట్టి ఆ విధంగా ధ్యానము అనుకోగానే విషయాన్ని అంతా వదలడము, నేనుగా జ్ఞానమాత్రంగా ఉన్నాను చూడు, ఈ నేను పరమాత్మను అని బ్రహ్మమాత్రంగా నిలిచి ఉండడమే ధ్యానం. ఎందుకంటే ధ్యానం నీవు ఆత్మని తెలుసుకోవటానికి ఏమీ చేయనక్కర్లేదు, ఊరుకుండడం తప్ప. నువ్వు పరమాత్మను తెలుసుకోవాలా, పరమాత్మగా నిలవాలా, నేను పరమాత్మని ధ్యానం చేయవాలా. నీకు పరమాత్మ స్థితి అనేది ఇంతో అంతో ఎక్కడన్నా విచారణ చేసి తెలుసుకున్నావు. ఇప్పుడు ఆ పరమాత్మ స్థితిగా నేను నిలవాలా అంటే నేను ఏం చేయవాలా అంటే ఇతరాన్ని అనుకోకుండా నేను పరమాత్మ స్వరూపుణ్ణే కదా, నేను ఉండి కదా ఇతరాన్ని చూస్తున్నాను, నేను ఉండి కదా ఇతరాన్ని తెలుసుకుంటున్నాను. కాబట్టి ఇతరాన్ని విడిచి నేనుగా ఉండిపోతే ఆ పరమాత్మను ధ్యానం చేసినట్టే. ఆ విధంగా నీ స్వరూపంగా నిలిచి నువ్వు పరమాత్మను ధ్యానం చేయవాలా. ఈ స్థితిలో రేఖామాత్రంగానైనా నేను అన్న అహంకార శబ్దం చోటు చేసుకున్న మహారణ్యమై విస్తరించి ప్రపంచమే నిలుస్తుంది. అది ఆ స్థితిలో ఎంతసేపు ఏ విషయాన్ని అనకుండా ఉంటావో అంతసేపు నీకు ఆ పరమాత్మ స్థితి అనేది తెలుస్తుంది. కానీ అక్కడ కొంచెమైనా నేను ఇది ఫలానా అని ఏదైనా ఒక రకంగా ఒక విషయం లోపలికి వచ్చింది అంటే ఆ విషయమే ప్రపంచ రూపమంతా దాల్చి మహా అరణ్యం మాదిరి తయారై ఆ పరమాత్మ స్థితి లేకుండా నిన్ను ప్రపంచంలోకి లాగేస్తుంది. కాబట్టి విషయాన్ని వదిలేసి ఎంతెంత ఊరుకుంటావో ఆ ఊరుకున్న స్థితిలో ఆ నీవు ఆ పరమాత్మ స్వరూపుడివే, నువ్వు బ్రహ్మస్వరూపుడివే, నువ్వు సదా బ్రహ్మస్వరూపుడివే. కానీ నేను సదా ఎట్లా ఉన్నా, నేను సదా ప్రపంచమయ్యే ఉన్నా. నేను నిద్ర లేచింది మొదలుకొని మళ్ళా నిద్రపోయే వాళ్ళకు నిద్రలో దానంతకది విడిచిపెట్టిపోవాలి లేచిందే. కానీ ఈ ప్రపంచాన్ని నేను వదలడంలే, నేను పట్టుకొనే ఉన్నా. ఆ ఇంద్రియ మనోబుద్ధులకు స్వాధీనం లేక అవి అలిసిపోయి అవి విడిచిపెట్టేస్తున్నాయి. ఇంకా నీకు నేను సప్లై చేయలేను, ఈ ప్రపంచాన్నంతా తెచ్చి నీ దగ్గర పెట్టలేను అని అవి ఊరుకుండిపోతున్నాయి. అవి ఎప్పుడు లోపలికి పోయి ఊరుకున్నాయో అప్పుడు ఈ దీనికి ఏం ప్రపంచం తెలియకుండా ఇది అజ్ఞాన దశలోకి పోతుంది నిద్రావస్థలో. అంతేగాని వాస్తవంగా ఈ బయటికి పోవడము, ఈ విషయాలన్నీ తెలుసుకోవడము, ఏదో పెద్ద ధ్యానం చేయవాలంటే ఏదో ఎట్లా చేయవాలనో ఏదిలే, హాయిగా వదిలే విడిచి హాయిగా నిరాకారంగా నిలబడితివో ఆ నిలబడిన నీవు పరమాత్మ స్వరూపుడివే. అది పరమాత్మ ధ్యానం. కనుక ఏది అనక ఉండుటలో ఉండిపో. ఏది అనక అంటే ఏం చేయవాలైతే ధ్యానం అంటే ఏది అనవాకు, లోపల ఏదో ఒకటి వదులుతుంటుంది కదా, ఆ వదిలేదాన్ని ఏది అనకుండా చెయ్యి. ఎట్లా ఉన్నావో అట్లా ఉండడము అనేది అస్థి బాటి ప్రియం ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపానివి. కాబట్టి ఉండడము అనేది పరమాత్మ యొక్క స్వరూపం. కాబట్టి ఏది అనకుండా నేనున్నాను అని మాత్రము అహమస్మి, అందుకే సదాశివుడని గురించి చెప్తాడు, అహమస్మి సదాభామి కదాచిన్నహమప్రియ. నేనున్నాను ఎప్పుడు, నాకు ప్రియమైంది అప్రియమైంది ఏదీ లేదు, ఎప్పుడు నేనున్నాననే అంటూ ఉంటాడు. ఆ ఉండేటువంటి
ఆ ఉనికి రూపం ఉందే అది నీ యొక్క పరమాత్మ స్థితికి తప్ప ఇంకొక దానికి లేదు. ఇంకా ఏవి నీకు ప్రపంచంలో విషయాలు కనపడుతున్నా అది ఏ కాన్సెప్ట్ కనపడుతుంది, అది పోతుంది, ఇంకొకటి వస్తుంది, అది కాన్సెప్ట్ కనిపిస్తుంది, అది పోతుంది. ఇట్లా అన్నీ వచ్చిపోయేటివిగా ఉన్నాయే కానీ నువ్వు ఏవి అనుకున్నా కూడా ప్రపంచ విషయాలు ఆ ఉన్న ఉనికిగా అశాశ్వతంగా ఉండేది నీ యొక్క జ్ఞానస్వరూపమైన నీ పరమాత్మ స్థితే. ఆ విధమైన పరమాత్మ స్వరూపమై నేను సహజంగా నేనున్నాను. ఆ పరమాత్మ స్వరూపమై నేను ఉండనే ఉన్నాను. కాబట్టి నేను దేన్ని ధ్యానించనక్కర్లేదు. ఇది అది ఏదో చేయవాలన్నా ఏదన్నా ధ్యానించక్కర్లే. వదిలేసి హాయిగా ఎట్లున్నానో అట్లా ఉండిపోతే, ఎట్లా ఉన్నా అంటే నా జ్ఞానస్వరూపంగా నేను ఉండిపోతే అదే నా స్వరూపమైనటువంటి ధ్యానం అని. నిశ్శబ్దమే బ్రహ్మం కనుక నిశ్శబ్ద బ్రహ్మాన్ని గ్రహించడానికి ముందు మనం నిశ్శబ్దంగా ఉండడం అవసరము. నువ్వు ఊరికే వదులుతూ, నువ్వే ఊరికే మాట్లాడుతూ ఆ బ్రహ్మం ఇట్లాడిది, ఆ బ్రహ్మమి నిరాకారం, ఆ బ్రహ్మము నిశ్శబ్దం, ఆ బ్రహ్మము అంటూ నువ్వు బ్రహ్మము అని అంటూనే ఉన్నావంటే, మాట్లాడకుండా ఉండకుండా నువ్వు అంటూనే ఉన్నావంటే ఆ బ్రహ్మం నీకంటే ఎక్కడో బయటనే ఉంటుంది. అట్లా లేకుండా ఈ బ్రహ్మమే నేను కదా, కాబట్టి జ్ఞానస్వరూపం కదా నేను ఏమనకుండా ఉంటే జ్ఞానమాత్రంగా ఉన్నాను కదా, నేను లేకుండా పోలేదు కదా. నేను ఏది అనని స్థితిలో నాకు ఇతరమేది కనిపించలేదు కానీ నేనున్నాను కదా. నేను శరీరం కాదు, ఇందులో ఉండేటువంటి జ్ఞానస్వరూపమైన నేను ఉన్నాను చూడు. జ్ఞానమాత్రంగా అన్ని ఏది విడిచినా హానోపాదానహీన జన్మాత్రం అనుభూతి మాత్రగమ్యం బ్రహ్మైవాహం తదస్మి పరిపూర్ణం అంటాడు సదాశివేంద్రుడు. ఈ పరమాత్మ స్థితి ఎట్లాంటిది అంటే అన్నిటినీ విడిచవచ్చు, పొందవచ్చు, అనుకోవచ్చు, అనుకోకుండా ఉండవచ్చు. ప్రపంచ విషయాలన్నీ అట్లా ఉంటాయి. కానీ పరమాత్మ అయిన నేను అనుకోకుండా ఉండడానికి లేదు, అనుకోకుండా విడిచడానికి లేదు, హానము పొందడానికి లేదు. నాకు వేరుగా తెచ్చుకొని నేను ఈ బ్రహ్మం అని నేనేమన్నా తెచ్చుకొని పొందవలన నాకు అక్కర్లేదు. లేదా అన్ని విడిచవలన విడిచడానికి లేదు. ఎట్లా ఉంది నా స్థితి? ఉన్నాను, నేను ఉండి జ్ఞానస్వరూపమైన నేనుండి అన్నిటినీ పొందుతాను, అన్నిటినీ విడుస్తాను. విడిచడానికి పొందడానికి ముందు నేనున్నాను. పరమాత్మ స్వరూపుడనై ఆ ఉన్న పరమాత్మ ఎవరు అంటే నా స్వరూపమైన పరమాత్మ. ఏది అనకుండా ఉంటే ఏ జ్ఞానము శుద్ధంగా మిగిలి ఉందో ఆ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ అది నేనుగా ఉన్నాను. ఆ జ్ఞాన స్వరూపమైన ఆ పరమాత్మను విడవడం కానీ పొందడం కానీ నాకు లేదు. ఏదైనా నేను పొందవచ్చు, విడిచవచ్చు, నాకంటే ఇతరమైన పదార్థాలు. నన్ను మాత్రము నేను విడిచేది లేదు, పొందేది లేదు. ఉన్నాను, అహమస్మి, నేనున్నాను అని ఆ ఉనికి రూపంగా శాశ్వతంగా ఏ సద్రూపమైన బ్రహ్మము మన స్వరూపమయ్యే నిలుస్తుందో అది మన స్వరూపం. కాబట్టి ఈ విషయాన్ని అంతా అర్థం చేసుకొని విడిచడానికి పొందడానికి ఏవో ప్రయత్నాలు చేయకుండా హాయిగా అన్ని వదిలేసి ఊరుకోండు. ఎంతెంత నువ్వు ఊరుకున్నావో ఆ ఊరుకున్న స్థితిలో ఈ ప్రపంచం ఏది నీ దగ్గరికి రాలేదు. కాబట్టి ఆ ఉన్న నీవు ఆ పరమాత్మ స్వరూపుడివే. ఆ విధంగా ఉండిపోవడం అలవాటు చేసుకో అంటాడు. కనుక మౌనం వహించి ఊరకుండు. కాబట్టి ఈ విషయాన్నంతా బాగా అర్థం చేసుకొని ఏది అనకుండా ఊరుకో. నిశ్శబ్దంగా ఏది అనకుండా మౌనంగా ఉండిపో అంటాడు. అదే నీ సహజ స్థితి, అట్లానే ఉండు. అది ఆ విధంగా
ఎప్పుడైతే నిలబడతావో ఆ నిలిచిన స్థితే నీ సహజమైన పరమాత్మ స్థితి. కాబట్టి అట్లా ఉండిపో, ఇంకా వదిలేసి ఇంకా ఊరుకోండు అని సలహా ఇస్తున్నారు. 4వ పాయింట్, అన్నింటినీ తెలియడానికి ముందు ఉన్న నిన్ను నీవు తెలుసుకుని సాక్షిగా ద్రష్టగా నిలవాలి. ఏమిటి పరమాత్మను తెలుసుకోవడము, పరమాత్మను చూడడము అంటే ఇవన్నీ నా చేత కనిపిస్తున్నాయి కదా, ఈ కనిపించే వాటిని అన్నిటినీ నేను చూస్తున్నానో, నేనంటే ఈ నేను కాదు, ఇందులో ఉండేటువంటి ఏ జ్ఞానం అయితే చూస్తూ ఉందో ఆ జ్ఞాన స్వరూపం నేను. నా చేత కనిపించేటివన్నీ కూడా కనిపిస్తూ ఉండవచ్చు, వస్తూ ఉండవచ్చు, పోతూ ఉండవచ్చు. నేను మాత్రం పోయేవాడిని వచ్చేవాడిని కాకుండా ఎప్పటికీ ప్రకాశిస్తున్న ఏ జ్ఞానము నా స్వరూపమో అది నా పరమాత్మ, అది నా స్థితి అని అట్లా ఉండిపో. ఆ విషయాన్ని అక్కడికి తెచ్చుకో. నువ్వు ధ్యానం చేసే దగ్గరికి ఈ విధంగా నువ్వు విషయాలను అలవాటు చేసుకుంటే కానీ అది నిలబడదు. దానికి చెప్తూ ఉండవాల విషయం. ఊరికనేది అయితే అది పరిగెత్తిపోతుంది. నువ్వు ధ్యానానికి కూర్చున్న వాడి నుంచి ఇంకొక విషయంలోకి పోయి ఆ విషయాన్ని అంతా తెచ్చి నీ ముందర పెడుతూ ఉంటుంది. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడు. ధ్యానం చేయడానికి ముందే జాగ్రత్త పడి ఈ విషయాన్ని తెలుసుకొని అట్లా ఉండిపో. ఎంతసేపు ఉంటావో అంతసేపు ఏది అనకుండా అట్లా జ్ఞానమాత్రంగా నిలబడి ఉండు అంటాడు. సాక్షిగా ద్రష్టగా నిలవాలి. అన్నిటినీ తెలుసుకునేటువంటి సాక్షిగా. నా చేతనే ప్రపంచం అంతా ఏ విషయమైనా తెలియబడుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ నా ముందర ఉండవచ్చు. వాటిని చూసేటువంటి సాక్షిగా ఉండేటువంటి ఈ పరమాత్మ నేను, ఈ బ్రహ్మం నేను అని ఆ బ్రహ్మంగా ఉండిపో. అంతే నువ్వు చేయవలసిన పని అంటాడు. అలా కాక ఇదం రూపమైన ఇతరాన్ని భావించడమే బంధం. ఇదో ఇక్కడేమో ఉంది, ఇదేమో చేయాలా, అదేమో చేయాలా అని నీకంటే బయట ఉండేటువంటి విషయాన్ని అంతా ఏదో పొందవాలనుకుంటే దాని దగ్గరికి పోతున్నావే, అదే నీకు బంధం. దాని దగ్గరికి ఎప్పుడు పోయినావో అది నిన్ను మింగేస్తుంది, లాగేస్తుంది. కాబట్టి దాని దగ్గరికే పోకుండా దాన్ని వదిలేసి హాయిగా ఈ సాక్షి మాత్రంగా, ఈ బ్రహ్మ మాత్రంగా, ఈ నేనున్నాను చూడు, ఈ జ్ఞానస్వరూపమై ఈ నేను పరమాత్మను అని ఎప్పుడైతే నిలబడతావో అప్పుడు నీ స్వరూపమైన బ్రహ్మం నీవై నిలుస్తావు అంటాడు. కనుక సదా ఆదిరూపమైన అహం దగ్గరే ఆగు. కాబట్టి అహం నేను వచ్చిన తర్వాత నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, నేను అక్కడ పోతా, నేను ఇక్కడ పోతా అని అనకుండా నేను దగ్గరనే ఆగు. నేను అంటుండగానే ఇంకా ఏమనకుండా నిలబడు. ఆ నేను శుద్ధమైన నేనే, శుద్ధమైన పరమాత్మ స్వరూపమే అది. కానీ ఆ నేను చేస్తున్నా, నేను ప్రపంచాన్ని తెచ్చిపెట్టేదానికి దాని ముందర ఆ నేను కలుషితం చేస్తున్నా. కాబట్టి ఈ ప్రపంచ విషయమే నేను అనుకోకుండా ఉంటే, ఎంతసేపు నేను ఏది అనకుండా ఉన్నానో అంతసేపు ఆ ఉన్న పరమాత్మ ఏదో ఆ పరమాత్మగానే ఉండిపోయినాను. అంతే నా ధ్యానం. పరమాత్మగా ఉండడమే నా స్వరూపం. అట్లా ఉండడమే పరమాత్మను ధ్యానించడం. పరమాత్మ వేరుగా ఉండి అన్ని దేవుళ్ళ మాదిరి దానికి ఒక పేరు, దానికి ఒక రూపము ఉండి దాన్ని ధ్యానించడం కాదు. ఆ వదిలే నీ అనుభవమే, నీ స్వరూపంగానే నీవు కానీ ఉన్న పరమాత్మ ఏది ఉందో అన్ని వదిలేసి ఆ పరమాత్మగా ఉండిపో, ఆ బ్రహ్మంగా ఉండిపో. అట్లా ఉండిపోతివా ఆ బ్రహ్మస్వరూపానివే నీవు. కాబట్టి అది బ్రహ్మధ్యానం, బ్రహ్మాన్ని ధ్యానించడం. సదా ఆదిరూపమైన అహం దగ్గరే ఆగు. మొట్టమొదట ఉండేటువంటి నేను,
నేననందే ఏ పని చేయం కదా. ప్రతి పనికి నేను అనేది లోపల అంటూనే ఉంటుంది. నువ్వు ఏ పనిన్నా చెయ్యి, ఏ పని చేసినా నేను అక్కడ పోతా కానీ ఇక్కడ పోతా కానీ, లేదు ఇప్పుడు కాఫీ పెడతాను నేనని కానీ, ఇప్పుడు వంట చేస్తాను నేనని కానీ, ఇప్పుడు కాయగూరలు తరుగుతాను నేను అని కానీ, నేను అనందే ఏ పని చేయలేవు. అది ఏమిటిది? ఆది రూపము. మొట్టమొదట ఏ పరమాత్మ స్వరూపం ఉందో ఆ పరమాత్మ నేను. అందుకే అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మా బ్రహ్మ అని శాస్త్రం ఎందుకు ఆహానికి అంత ప్రత్యేకత ఏర్పరిచింది అంటే, ఆ నేను అనేది మొట్టమొదట ఉండే, తర్వాత ప్రపంచాన్నంతా ఏదైనా చేయడమో చేయకపోవడమో ఏదో ఒకటి చేస్తుంది. కానీ మొట్టమొదట వచ్చిందేది నేను. ఆ నేను అనేది నా స్వరూపమైన పరమాత్మ స్థితి. కాబట్టి ఆ నేను దగ్గరనే ఆగు. నేను అనగానే అహం బ్రహ్మాస్మినో శివోహమ్మనో. ఇప్పుడు ఎందుకు మీకు ఉపదేశాలు చేసింది అంటే, శివోహం అంటే ఆ అహమైన నేను లోపల నేను అంటున్నానే. అహమన్నా సంస్కృతంలో అహము, తెలుగులో నేను. కాబట్టి ఆ అహం దగ్గరనే ఆగు. అహం బ్రహ్మాస్మి, తర్వాత బ్రహ్మస్వరూపం. ముందు నేను. ఈ నేను బ్రహ్మమై ఉన్నాను. అహం బ్రహ్మాస్మి. ఈ నేను అనేది ప్రపంచ విషయాలతో కలసకపోతే, దేన్ని అనుకోకపోతే, శుద్ధమైన నేను మాత్రంగానే ఉంటే బ్రహ్మస్వరూపమై ఉన్నాను, బ్రహ్మమై నిలిచి ఉన్నాను. అట్లా నిలిచిన నేను బ్రహ్మమాత్రంగా నిలవక, నేను అది చేస్తా ఇది చేస్తా అని విషయంతో తాదాప్యం పొందుతున్నావు, విషయంతో కలిసిపోతున్నావు. అప్పుడంతా కూడా నీ దగ్గరికి విషయం వచ్చి చేరుతుంది. మన మనస్సులో మనం ఏది అనుకుంటున్నామో అది నా మనస్సులో వచ్చి పడుతుంది కదా రూపము. ఆ రూపం ఎట్లా వచ్చి పడింది? నేను అనుకున్నా, అది చేస్తా ఇది చేస్తా అని నేను అనుకున్నాను కాబట్టి ఆ చేసే రూపం అంతా నా దగ్గరికి వచ్చింది. కాబట్టి నేను అని మాత్రమే అని ఊరుకో. ఇంకా అది చేస్తా ఇది చేస్తా అని మాకు నేను మాత్రంగానే ఉండు. అంటే నేను మాత్రంగానే ఉన్నప్పుడు ఏమైతున్నాను నేను అంటే జ్ఞానమాత్రంగా నిలిచి ఉన్నాను, శుద్ధమైన జ్ఞానస్వరూపంగా పరమాత్మగా ఉన్నాను. ఆ విధమైన పరమాత్మగా ఉండడమే నా స్థితి, నా స్వరూపము. అదే నీ ధ్యానము. అంతేగాని నిన్ను ధ్యానించేదానికి ఇంకా ఏ విషయము లేదు. బ్రహ్మాన్ని అనుభవిస్తావు ఆగు మరి. అదే బ్రహ్మాన్ని అనుభవిస్తా అంటావే. బ్రహ్మస్వరూపాన్ని పొంది బ్రహ్మాన్ని అనుభవిస్తా అంటావే. బ్రహ్మాన్ని అనుభవిస్తానని ఆ విషయాన్ని ఈ విషయాన్ని ప్రపంచ విషయాన్ని ఎందుకు అనుకుంటావు? అనుకోవాకు. ప్రపంచ విషయాన్ని అనుకోవాకు. నిలబడు, ఊరికే నిలబడు. ఊరికే నిలబడినప్పుడు ఇప్పుడు నువ్వు బ్రహ్మస్వరూపుడివే కదా. దేన్ని అనుకోనప్పుడు అనుకోబడే ప్రపంచం ఏది నీ దగ్గరికి రాలేదు కదా. ఇప్పుడు ఎట్లున్నావు? శుద్ధమైన బ్రహ్మమాత్రంగా ఉన్నావు. ఈ బ్రహ్మము నా స్వరూపము, ఈ బ్రహ్మం నేను అని బ్రహ్మమాత్రంగా ఉండి ఆ బ్రహ్మాన్ని భావించు. అదే ధ్యానం, బ్రహ్మధ్యానం అంటారు. 5వది, ఎప్పుడు మనస్సు ఆగుతుందో అదే అమృత స్వరూపం. ఎప్పుడు మనస్సు ఆగుతుందో అదే అమృత స్వరూపము. అంటే ఎందుకు అంత అమృత స్వరూపమైంది? మనస్సు ఆగడం అంటే ఏమిటిది? మనస్సు ఆగడము అంటే విషయ రూపాన్ని దేన్ని పొందకుండా కేవలము తానుగా ఉండిపోయినది, తనకు ఆధారమైనటువంటి ఏ జ్ఞాన స్వరూపం ఉందో జ్ఞానమాత్రంగానే నిలిచిపోయింది. ఇప్పుడు ఎట్లుంది నా మనస్సు? ఏ విషయాన్ని పొందలా, ఏ విషయాన్ని పొందకపోయే వాళ్ళకి, నేను ఏది అనుకోకపోయే వాళ్ళకి ఏ విషయ రూపము పొందల. ఇప్పుడు ఎట్లుంది?
నా జ్ఞానమాత్రంగానే ఉంది. ఈ నేను ఈ జ్ఞాన స్వరూపమైన ఈ నేను పరమాత్మను అని నీ జ్ఞానస్వరూపమైన పరమాత్మను ఆ విధంగా అనుకో, ఆ స్థితిలో అనుకో. అట్లా అనుకోవడమే కానీ నువ్వు బ్రహ్మధ్యానం చేస్తానని ఏదేదో చేస్తావేమో, అదంతా కూడా బ్రహ్మధ్యానం కాదు అని చెప్తున్నారు. నీవు త్వం రూప మనసువే కనుక మనసును ఆపక నీవే ఆగు. నీవెవరు? ఈ నేను అంటున్నావే, ఈ నేను అనే నీవు ఏది అనుకుంటావో ఆ రూపం మనస్సు అవుతుంది. కానీ నువ్వు ఏది అనుకోకుండా ఉండు. ఏది అనుకోకుండా ఉన్నప్పుడు మనస్సు ఏ రూపం పొందుతుంది? ఏ రూపం పొందదు కదా. ఏదో మనస్సు వచ్చిందని, ఏదో నాకు మనస్సు వచ్చి ఎక్కడో విషయాలు తీసుకొని వస్తుందని, ఆ మనస్సును నిలబెట్టవాలని, ఆ మనస్సు నిలబెడితేనే నాకు మోక్షమని, ఆ మనస్సు దగ్గరికి పోయి నిలబెట్టి ఇబ్బంది పడుతుంటే ఆ మనస్సు ఏం చేస్తుంది అంటే వీడు పోయే కొద్దీ అది ఇంకా కొంచెం విజృంభించి వీడిని ముప్పతిప్పలా పెడుతుంది. కాబట్టి వదిలే, పో, నీ ఇష్టం, ఎక్కడికి పోతావు పో, నేనున్నాను చూడు. నిన్ను చూసేటువంటి, నిన్ను తెలుసుకునేటువంటి, జ్ఞానమాత్రంగా ఉండేటువంటి ఈ పరమాత్మ స్వరూపం కదా నా స్వరూపము. నీతో నాకేం పని? నిన్ను నిలబెట్టవలసిన పని నాకెందుకు? నేనున్నాను కదా. కేవలం అన్నిటికీ జ్ఞానస్వరూపమై సర్వాన్ని నిన్ను కూడా ప్రకాశింపజేస్తూ నేనున్నాను చూడు, ఈ నేను పరమాత్మను అని ఆ పరమాత్మ యందు ఎవడైతే నిలుస్తాడో వాడి మనస్సు ఇంకా కదలదు. ఎందుకు? వాడి దాని దగ్గరికి పోలే. ఆ మనస్సు వేరే విషయాన్ని ఇంకా అనుకోలేకపోతుంది. దానికి స్వతంత్రమైన శక్తి లేదు. ఎందుకంటే ఆ మనస్సుకు మనమిచ్చే సత్తానే ఈ నేను పోయి దాని దగ్గరికి ఎప్పుడు పోతుందో ఆ నేను అనేటువంటి జ్ఞానస్వరూపుడు, నేను అనేవాడు చైతన్య స్వరూపుడు పరమాత్మ. అది ఎప్పుడైతే దాని దగ్గరికి పోతుందో దానికి శక్తి లేస్తుంది. అప్పుడు అది విజృంభిస్తుంది. అయితే వీడిలో నేననేటువంటి వాడిలో కూడా సంస్కారాలు దాగి ఉన్నాయి కాబట్టి ఆ సంస్కారాలన్నీ వీడిని లేపుతాయి. అది చేస్తామా, ఇది చేస్తామా, వాళ్ళకు ఫోన్ చేస్తావా, వీళ్ళకు ఫోన్ చేస్తావా అని ఏదో ఒకటి లేపుతుంది. ఇది లేపే వాళ్ళకి ఆ పని ఇంకా వచ్చి పడుతుంది మీద, ఆ పని చేస్తాడు. కాబట్టి ఈ నేను అనేది మనస్సు. ఎందుకంటే నేను ఏమంటే మనస్సు రూపం దాలుస్తుంది. కానీ నేనేమనకుండా ఉన్నప్పుడు మనస్సు ఏ రూపము దాల్చదు. చూడు, అనకుండా ఉండి చూడండి. నేను అనే దాని దగ్గరికి పోయి నేను అని అనకుండా ఉండేది ఏది? మనస్సు ఏది? నాకు కనిపించలేదే. అందుకే ఇంద్రియ మనంబులటు చెలించనేది నే చెలించితే నంచునే వెరుగబోకు. ఆంజనేయుల వారికి రాముల వారు అదే బోధ చేస్తాడు. నేను చెలిస్తున్నా, నేను కదులుతున్నాను. నాకు మనస్సు కదులుతుంటే దాన్ని చూసి ఆ మనస్సు కదులుతుంది, నేనెక్కడ కదిలినాను అని దాన్ని చూసే జ్ఞానస్వరూపమైన పరమాత్మ అయిన నేనున్నాను కదా. దానికంటే ముందు ఆ కదిలే దాన్ని చూడడానికి ఆ నేను కదా పరమాత్మను అని నిన్ను చూసుకున్నావంటే అది నిశ్చలత నందు అంత మీద అది కూడా కదలకుండా పడిపోతుంది. చూడు, నేను చూసుకో అని రాముల వారి ఆంజనేయులకు బోధిస్తాడు మనస్కపులో. కనుక మనస్సును ఆపక నీవే ఆగు. కాబట్టి ఆ మనస్సును ఆపవాలని ప్రయత్నం చేయకుండా నేను నిలబడతా, నేను ఊరుకుంటా. దాన్ని కదిలించేది నేనే అనుకుంటే అది కదులుతుంది. నేను ఊరుకుంటా, నేనేదన్నాను అని నీ దగ్గరకు వచ్చి నువ్వు నిలబడినప్పుడు మనస్సు కదలు చూడు. ఇంకా ఆ విధంగా తెలుసుకో. తత్ రూప బ్రహ్మానివై నిలుస్తావు.
ఎక్కడ ఆ స్వరూపమైన ఏ బ్రహ్మం ఉందో ఆ బ్రహ్మమై నిలుస్తావు. ఎప్పుడు ఆ మనస్సును దగ్గరికి దాన్ని నిలబెట్టడం ఆపేసి నేనున్నాను చూడు అని నువ్వు ఎప్పుడైతే దాన్ని తెలుసుకునే జ్ఞాన రూపంగా ఉన్నాను అని నిలబడినావో అప్పుడు నీవుగా నిలబడుతున్నావు, నీ జ్ఞానస్వరూపంగా. అప్పుడు ఆ మనస్సు ఇంకా కదలలేదు చూడు. నీవే ఆగాలి, మరి ఇక ఆగు. అదే ఆ స్థితిలో నువ్వు ఆగవాలి చూడు అని చెప్తూ ఉన్నట్టుగా బోధ. అంటే నువ్వు ఆగు, మరి అంటే నేను ఆగుతానని ఆగు, నేనేమన్నా నేను ఆగుపో. ఇప్పుడేది మనస్సు లేదు చూడు, అట్లా ఉండిపోవడం నేర్చుకో. అది పరమాత్మ స్థితి. 6వ పాయింట్, అహం బ్రహ్మాస్మి మొదలగు శబ్దాలతో వర్ణించక అది నేను ఇది నేను అనకుండా మనోమౌనాన్ని వహించి ఊరకుంటే నీవు ఆ వర్ణించిన బ్రహ్మమే అవుతావు. అహం బ్రహ్మాస్మిను ఉండలేక అనుకోమంటున్నా. ఎందుకంటే శివోహం అనేది ఒక పరమాత్మను తెలిపేటువంటి పేరు. అది ఆ బ్రహ్మమే నేను అనేటువంటి పేరు. ఆ బ్రహ్మమే నేనుగా ఉండగలిగితే, బ్రహ్మమే నేనుగా ఉండగలిగితే నాకు ఆ పేరు కూడా అనుకోని అవసరంలే. ఉన్నాను నేను బ్రహ్మస్వరూపంగా. ఇప్పుడు చెప్పినట్టుగా విషయాన్ని వదిలేసి ఊరుకొండగలిగినానంటే నేను ఏది అనకుండా నిశ్శబ్దంగా ఇప్పుడు బ్రహ్మాన్నే నేను. కాబట్టి ఈ బ్రహ్మమైన నేను బ్రహ్మము అని నువ్వు అనుకోనక్కర్లేదు. ఆ స్థితిలో నువ్వు బ్రహ్మమయ్యే ఉన్నావు. ఆ సద్రూపము నీ స్వరూపము కనుక అట్లా ఉండిపో. ఆ విధంగా అంతటా ఉండేటువంటి తత్స్వరూపము, తత్ అంటే ఆ బ్రహ్మస్వరూపము నీవై ఉన్నావు చూడు. ఈ నేను అంటుండేటివి అటువంటి నీవై ఉన్నావు చూడు, అంతటా ఉన్న బ్రహ్మానివి. కాబట్టి ఇప్పుడు నువ్వు నిలిచిపో, ఊరుకుండు, ఏమనకుండా ఉండు. ఆ బ్రహ్మమై ఉంటావు చూడు. అంతటా ఉన్న బ్రహ్మం ఏదుందో ఆ బ్రహ్మమై నిలుస్తావు చూడు. ఈ స్థితిలో అట్లా నిలిచిపో, ఊరుకుండు ఆ స్థితిలో. 7వ పాయింట్, నీవు ధ్యానం చేయనప్పుడు అడ్డు వచ్చిన విషయ సంకల్ప చిత్తాన్ని చూచి ఈ విధంగా ప్రశ్నించు. అమ్మా త్రిపుర, ఇది నీకు స్వరూపమా అని వెంటనే ఆ చిత్తము వదలి చిత్తుగా అనుభూతమవుతుంది. చిత్తం అంటే 2 ఉంటాయి. చిత్తములో ఏమిటి ఉన్నాయి? చిత్తు ఉంది, తమ్ ఉంది. తమ్ అనేది ప్రపంచాకారము, చిత్ అనేది బ్రహ్మాకారము. కలిసి చిజ్జడ గ్రంథి వింటాం కదా మనం. చిజ్జడ గ్రంథి ఎప్పుడు కూడా మన చిత్తు, మనలో ఉండేటువంటి జ్ఞానము ఎప్పుడు జడంతో కూడుకొని ఉంటుంది. వాడంటుంది, వీడంటుంది, అది అంటుంది, ఇది అంటుంది. నిద్ర లేచిన వాళ్ళు నిద్రపోయే వరకు ఈ జడంతోనే కూడుకో ఉంటుంది. ఏది మనలో ఉండే చిత్తు. కాబట్టి అప్పుడు ఆ చిత్తును అమ్మవారుగా భావించి, అమ్మా ఇది మీకు స్వరూపమా, వదిలే అంటే ఆ జడాన్ని వదిలేస్తుంది. చిత్తు మాత్రంగా నిలుస్తుంది, జ్ఞానమాత్రంగా నిలుస్తుంది. ఆ జ్ఞానము నీ స్వరూపము. అట్లా ఉండిపో నీ స్వరూపంగా. కనుక అమ్మతో మాట్లాడు, ఆడుకో, చిత్తులో విహరించు. ఆ విధంగా ఆ బ్రహ్మత్వం పొందినటువంటి వాళ్ళు కేవలం నిరాకారంగా నిశ్శబ్దంగానే ఉండిపోతారా అంటే ఎట్లా ఉండిపోతారనిలా వస్తాయి, అనుభవాల్లో వస్తాయి. ఎందుకంటే
అట్లా ఆ బ్రహ్మ స్వరూపాన్ని ఏ విధంగా ఈ బ్రహ్మము పోయి ఈ ప్రపంచంతో కలిసి ప్రపంచ వ్యవహారం ఏర్పడుతుంది, ఏ విధంగా జగత్తును వదిలేసి నిలబడినప్పుడు ఏ విధంగా ప్రపంచ వ్యవహారాన్ని వదిలి చిత్ మాత్రమైన బ్రహ్మమై నిలుస్తుంది అనేటువంటి విషయము అర్థమైనప్పుడు అంటే వ్యవహారాన్ని వదిలేస్తాడు, లోపల ఉండే ఈ బ్రహ్మ రూపంగా నిలుస్తాడు. ఇది నా స్వరూపము, ఇప్పుడు చూడు నాలో ఏ విషయాలు లేవు, ఏ ప్రపంచము లేదు, జ్ఞాన స్వరూపమైన నేను మాత్రమే ప్రకాశిస్తున్నాను, ఈ నేను ఆ పరమాత్మ స్వరూపాన్ని అనుకుంటాడు అనుభవపూర్వకంగా. 8వ పాయింట్, నీవు ధ్యానం చేయనప్పుడు విక్షేపమైన సమాధి అయిన మనోవికారమేనని భావిస్తే అంతవరకు మనోరూపంగా ఉన్న మనసే తన స్థితిని అధిగమించి బ్రహ్మమై నిలుస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉంది, విక్షేపము సమాధి అని 2 ఉన్నాయి. ఆ రెండిటిల్లో సమాధి అంటే ఏమిటిది? మనసు ఏ విషయాన్ని అనుకోకుండా నిలబడము. విక్షేపము అంటే ఏమిటిది? ప్రపంచ రూపాన్నంతా అది ఇది ఏదంటూ ఆ రూపాన్ని దాల్చడము. కాబట్టి ఈ విక్షేపోవ సమాధిర్వ మనసశ్చాద్వికారిణ, ఇది శాస్త్రం కూడా చెప్తుంది. ఆ విక్షేపమైన మనస్సుదే ధర్మమే సమాధి స్థితిలో ఉంది, ఏది అనకుండా నిలబడింది, ఏ ఆకారంగా ఏది లేవు అంటే అది మనోధర్మమే. కాబట్టి అవి 2 మనోధర్మమే. కాబట్టి దాన్ని తెలుసుకుంటూ ఉండేటువంటి జ్ఞానస్వరూపమైన నేనున్నానే, నాకు విక్షేపము లేదు, సమాధి లేదు, నేను ఎప్పుడూ జ్ఞానస్వరూపుణ్ణి అని నా జ్ఞానస్వరూపాన్ని వేరుగా తెచ్చుకోవాలా. ఆ మనస్సులోంచి విడిపించుకొని మనస్సును వదిలేసి జ్ఞానమాత్రంగా నిలిచి ఆ జ్ఞానస్వరూపంగా ఆ పరమాత్మ స్థితిని నేను అని ఆ స్థితిలో ఆగవాలి. చేసి చూడు, భావించకు, అదే నీ స్వస్థితి, ఇక చేయి. ఏదో ఇట్లున్నాను అట్లున్నాను, దీనికి సాక్షిగా ఉన్నాను దానికి సాక్షిగా ఉన్నాను అని అనుకుంటూ ఉంటావేమో, అనుకుంటూ ఉండవాకు, ఉండిపో. అది సాక్షి అంటే అన్నీ వదిలేసి, సరే ఇవన్నీ ఉన్నాయి, ఎన్నెన్నో ఉండని, ప్రపంచం అంతా ఉండని, అన్నీ ఉంది, కానీ నేను అన్నిటినీ చూసేటువంటి సాక్షిని. కాబట్టి నేనుగా ఎప్పుడు ప్రకాశిస్తున్నాను అని నీ దగ్గరకు వచ్చి ఆగిపో. ఈ ప్రపంచంలోకి పోయి దాన్ని తీసేసి దీన్ని తీసేసి ఏదేదో ప్రయత్నాలు చేయకో, వదిలేసి ఆ దానికి సాక్షిగా ఉండేటువంటి నీ జ్ఞాన స్వరూపమైన నిన్ను నువ్వుగా తెలుసుకొని అట్లా ఆగిపో, ఊరుకుండు. 9వ పాయింట్, బ్రహ్మం అంటే ఏదో కాదు, మనం రోజు అనుభవించే ప్రజ్ఞానమే. అదే కండ్లు, ముక్కు, చెవి మొదలు జ్ఞానేంద్రియాల ద్వారా వాటి విషయాలను గ్రహిస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ, బ్రహ్మస్వరూపం అంటే ఏదో ఎక్కడి నుంచో వస్తుంది, మనం ఏదో ధ్యానం చేసినాక తర్వాత వస్తుంది, మనం ధ్యానం చేయకముందు ఉండదు అనేటువంటిది కాదు. నిరంతరము మన స్వరూపమయ్యే నిలిచి ఉంది. ఏమిగా? ప్రజ్ఞానంగా. ఆ ప్రజ్ఞానం అంటే ఏమిటిది? ఏనేక్షతి శృణోతీదం శీఘ్రతివ్యా కరోతి చ స్వాదు స్వాదు విజానాతి తప్రజ్ఞానముదీరితం. అంటే ప్రజ్ఞానం అంటే ఏమిటిది? కంటి ద్వారా చూచేటువంటిది, చెవి ద్వారా వినేటువంటిది, ముక్కు ద్వారా వాసన చూసేటువంటిది, నాలుక ద్వారా రుచి చూసేటువంటిది, స్పర్శ ద్వారా చర్మంలో స్పర్శను గ్రహించేటువంటిది. ఈ విధంగా 5 జ్ఞానేంద్రియాల ద్వారా 5 విషయాలను ఏది గ్రహిస్తుందో, ఏ జ్ఞానం నాలో ఉండి గ్రహిస్తుందో ఆ జ్ఞానమే ప్రజ్ఞానము.
ఆ ప్రజ్ఞానమే బ్రహ్మస్వరూపము. దీన్ని ఇంతటితోనే పోనీలా చెప్పినాడు. చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్యాశ్వగవాదిషు చైతన్యమేకం బ్రహ్మ తఃప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి. ఇంకా చెప్పినాడు చతుర్ముఖుడైనటువంటి ఆ బ్రహ్మదేవుడు మొదలుకొని ఇంకా సమస్త దేవతలు అంతా ఉన్నారు కదా, వాళ్ళందరే కాకుండా దేవతల స్వరూపం కాకుండా, మనుష్యులు కాకుండా, అశ్వాలు, గుర్రాలు, ఏనుగులు, ఆవులు మొదలగు అన్ని శరీరాల్లో కూడా ఈ ప్రజ్ఞానం అనేది అన్ని శరీరాల్లో ఉండి ఆయా ఇంద్రియాల ద్వారా బయటికి ప్రకాశిస్తుంది. అటువంటి ప్రజ్ఞానమే నా స్వరూపమైన బ్రహ్మము అని ఆ బ్రహ్మ మాత్రంగా బ్రహ్మ విచారం చెయ్యి. బ్రహ్మ విచారానికి పనికొచ్చేది ఇది, బ్రహ్మ ధ్యానానికి కాదు ఇది. ఇటువంటి ప్రజ్ఞానం నా స్వరూపం. నాలో కూడా ఆ ప్రజ్ఞానమే ఇంద్రియాల ద్వారా బయటికి పోయి అన్ని విషయాలు తెలుసుకుంటుంది. ఇప్పుడు అన్ని విషయాలు వదిలేసి ఊరుకున్న స్థితిలో నా జ్ఞానమే ప్రజ్ఞానం ఉందే, ఆ జ్ఞానమే జ్ఞానమాత్రంగా నిలిచి బ్రహ్మమాత్రంగా నిలిచి ఉంది. ఈ జ్ఞానము నా స్వరూపము, ఇది నా పరమాత్మ స్థితి అని తెలుసుకో. మరి అది నీలో ఉంది కదా, అదే నీవు దైవం. దీనిని తెలుసుకో, జ్ఞానం చే దగ్గరవుతావు అని తెలుసుకో. సరే, బాగా ఇటువంటి జ్ఞానము నా స్వరూపం అంటే నా శరీరంలోని కూడా ఉంది కదా, నా శరీరంలో ఉండబట్టే కదా నేను అన్ని విషయాలు తెలుసుకుంటున్నాను. కాబట్టి ఈ జ్ఞానము నా స్వరూపమే కదా, మరి ఈ బ్రహ్మం నేనే కదా ఈ జ్ఞానస్వరూపము అని తెలుసుకొని అన్నిటి విషయాలను వదిలేసి ఆ బ్రహ్మమాత్రంగా ఎప్పుడైతే నిలుస్తున్నావో అప్పుడు ఆ ప్రజ్ఞాన స్వరూపమైన బ్రహ్మమై ఏకాంతంగా నీ స్వరూపంగా నిలబడతావు. బ్రహ్మాన్ని ధ్యానించడం కాదు, బ్రహ్మమై నిలబడం. ఏ బ్రహ్మము మన స్వరూపమో, మనమే స్వరూపమైన మనం కాకుండా ఎప్పుడు బయటపడి ఉంటున్నాం విషయాలు. కాబట్టి విషయాలన్నీ వదిలేస్తే నా స్వరూపమైన బ్రహ్మమే నేనై ఉన్నా. ఏది అనుకోలేదనుకో, ఏది అనుకోవడం అంటే విషయం అనుకోవడమే కదా. ఏది అనుకోలేదనుకో, జ్ఞానమేమో ఉంది కదా నాలో, జ్ఞానం లేకుండా పోలేదు కదా, జ్ఞానం ఉంది కానీ నేను ఏది అనుకోలే. ఇప్పుడు నా స్వరూపమైన జ్ఞానంగా నేను ప్రకాశిస్తున్నాను, ఇది నా స్వరూపము అని నీవుగా ఉండిపో. అంతేగాని దేన్ని అనుకోవడం కాదు బ్రహ్మత్వం అంటే. 10వ పాయింట్, విడతీయలేని స్నేహితుడు మన అంతరాత్మ. నిరంతరం నిన్ను నడిపేవాడు. ఆకలైతే అన్నం తిను, నొప్పి వస్తే మందు రాసుకో, స్నానము చెయ్యి అని ఇట్లా నిరంతరం నిన్ను ప్రయత్నాల్లో నియమించేవాడే అంతరాత్మ, వాడే అంతర్యామి, అదే దైవం. నిరంతరము నీళ్ళు చెప్తే గాని దేహం లేచిపోదు కదా. ఏదో 10 అయింది స్నానం చేయవాలా, వంట చేసుకోవాలా అని లోపల అది అంటుంది. ఏది ఆ చైతన్య రూపమైన ఏ జ్ఞానం ఉందో అది చెప్తుంది. అది చెప్పినప్పుడు ఈ దేహం లేచిపోతుంది, లేచిపోయి స్నానం చేస్తుంది. ఆకలి అవుతుంది, అన్నం తిందాంపా అంటుంది లోపల. ఎవరు ఆ లోపల చేస్తాంపా, అది చేస్తాంపా, ఇది చేస్తాంపా, అక్కడికి పోదాంపా, ఇక్కడికి పోదాంపా అని అంటూ ఉన్నది ఏది అంటే నాలో ఉండేటువంటి అంతరాత్మ. ఆ విధంగా నాలో అంతరాత్మ స్వరూపమై ఈ శరీరాన్ని నడిపిస్తుంది. టీవీ చూస్తూ ఉంటావు, ఇంకా నిద్రపోదాంపా అంటుంది బాని. బాగా గమనించండి. మీకు అనేది తెలియకుండా మీరు పోతూ ఉంటారేమో, అర్థం కాదేమో, గమనించండి. ఇంకా నిద్రపోదాంపా అంటుంది. అంటే ఎట్లా అంటుంది? తాను ఈ దేహము కలిసి ఒక స్నేహితుడిలాగా. ఎవరన్నా మనకు స్నేహితుడు ఉంటే అది చేస్తాంపా, ఇది చేస్తాంపా
అని అంటూ ఉంటాడే, ఆ విధంగా అంటుంది మనలో ఉండేటువంటి అంతరాత్మ. ఈ దేహాన్ని పట్టుకొని స్నానం చేస్తాంపా, నిద్రపోదాంపా, ఆకలి అవుతుంది అన్నం తిందాంపా అని నిరంతరము ఈ శరీరాన్ని తన స్నేహితుడిలాగా నడుపుతూ ఉండేది ఏది అంటే మనలో ఉండేటువంటి అంతరాత్మ. అదే ఆత్మస్వరూపము. ఆ విధంగా నిరంతరము నిన్ను నడిపిస్తూ ఉంది శరీరాన్ని. ఆ లోపల ఉండి అది చేస్తాంపా, ఇది చేస్తాంపా, అదైంది చూడు, ఈ విధంగా మాట్లాడుతూనే ఉంటుంది లోపల కూర్చొని. ఎవరు అది అంటే నీలో ఉండేటువంటి అంతరాత్మ. ఆ ఆత్మ ఈ శరీరాన్ని ఒక స్నేహితుడులాగా నడిపిస్తూ ఉంటుంది అని చెప్పారు. చైతన్యం మరి ఎక్కడో వెతకడం ఎందుకు? లోన చూడు, అన్యంగా తెలియబడతాడు, అనన్యంగా తెలియబడతాడు. ఎక్కడో పరమాత్మ ఉంది, ఏదో పరమాత్మ, అక్కడికి పోయే పరమాత్మను తెలుసుకుందాం, ఇక్కడ పోయి పరమాత్మను తెలుసుకుందాం అనుకుంటావు. ఎందుకు? నీలోనే ఉంది చూడు. నీ చైతన్యానికి అంటే నీ జ్ఞానానికి నిన్ను నడిపిస్తూ ఉందే చైతన్యం. ఆ చైతన్యమే నీ స్వరూపం చూడు. ఆ విధంగా నిన్ను నడిపిస్తూ ఉంది చూడు. నీలో ఉండేటువంటి చైతన్యం ఆ విధంగా నీ స్వరూపమే అయి ఉంది చూడు అంటాడు. ఇక అగాధ హృదయంలోకి దిగి అందే ఆగిపో. అక్కడి నుంచి ఈ విషయాలు అవి ఇవి అనుకోకుండా లోపలికి పోయి నేను అనకుండా ఆ హృదయంలో నిలబడి ఎక్కడ నేను నేను అనే శబ్దం వస్తుందో ఆ శబ్దం దగ్గరికి పోయి నిలబడి ఇంకా శబ్దం చేయకుండా ఊరుకో. అనవాకు, ఏది అనవాకు, ఉండిపో. అప్పుడు చూడు నీవు ఆ పరమాత్మ స్వరూపుడివే అయిపోతావు. 11వ పాయింట్. ధ్యానంలో కూర్చొని బ్రహ్మాన్ని పొందడానికి దేహంలో సహస్రారాన్ని, భ్రూమధ్యాన్ని, నాసికాగ్రాన్ని మొదలైన శరీర భావాలను వెతుకుతావెందుకు? వెతికే నీవే బ్రహ్మానివి కనుక వెతకటానికి కదలక నిలచి చూడు, నీవు నీవవుతావు. ఇక నిలిచిపో మరి. అదే ఆ భూమధ్యంలో నిలబెడదామా, లేక శ్వాస నియమిస్తామా, ఈ మనస్సు నిలబెడదామా, అది చేస్తామా, ఇనిపేస్తామా అని ఈ శరీరంలో అంతఃకరణలో రకరకాల భావాలు వస్తుంటే అవి చూస్తూ ఉంటావు. అవి కాదు, అవి చూడకుండా ఈ నేనెవరు, ఇక్కడ నిలబడుతుండే నేనెవరు, నా స్వరూపమేమి అని నిన్ను నువ్వు తెలుసుకొని ఏది అనకుండా నిలబడు. ఆ నిలబడిన స్థితిలో ఉన్నది నీ పరమాత్మ స్వరూపమే కదా, ఇంకా రెండవది లేదు కదా. అక్కడ ఆ విధంగా నిలిచి చూడు, వదిలేసి ఏది అనకుండా నిలబడి చూడు, నీ పరమాత్మ స్థితి నీకు తెలియబడుతుంది అంటుంది. 12. ఆత్మను తెలియడం కాదు, శాంతంగా హాయిగా ఉదాసీనంగా ఉండిపోవడమే, చైతన్యంగా నిలిచిపోవడమే, అదే నీ ఆత్మ. అది ఏదో పరమాత్మ ఎక్కడో ఉంది, ఎట్లా నిలబడుతోందో, ఎక్కడ నిలబడితే పరమాత్మ అవుతాము అనుకోవడం కాదు. పరమాత్మ నీ స్వరూపమే. ఎట్లుంటావైతే అంటే హాయిగా ఉండు, ఏది అనుకోకుండా ఉదాసీనంగా ఉండు, ఏ విషయం వచ్చినా వెనక్కు నెట్టే ఇవ్వద్దు, హాయిగా ఉంటా అని ఆ స్థితిలో శుద్ధంగా హాయిగా నిలబడినావంటే ఆ నిలబడిన నీవే పరమాత్మ స్వరూపము, ఇంకేదో కాదు పరమాత్మ. అట్లా నిలిచి నిలిచి వదిలేసి ప్రశాంతంగా ఆ నిలబడి నీ పరమాత్మను నువ్వు గమనించు, చూసుకో అని చెప్తావు. 13వ పాయింట్. నీవు ఆత్మను తెలుసుకోను ప్రయత్నించకు, ఊరక ఉదాసీనంగా ఉండిపో, అదే అహం లేని ఆత్మ. ఏదో ఆత్మను తెలుసుకోవాలా, ఏదో ఆత్మను పొందవాలా అని ఏవేవో ప్రయత్నాలు చేస్తావు చూడు, ఆ ప్రయత్నాలు ఏవి చేయకు.
ఉదాసీనంగా విషయాన్నంతా వదిలేసి ఆ నిలబడినటువంటి స్థితిలో బ్రహ్మ మాత్రంగా ఉంటావు చూడు. అన్ని వదిలేస్తే ఇంక ఉన్నది నీవే. ఎవరు? చైతన్య రూపమైన ఏ జ్ఞాన స్వరూపుడివి ఇందులో ఉన్నావో ఆ జ్ఞానమాత్రంగా ఉన్నావు చూడు. ఆ నీవే పరమాత్మ స్వరూపం. ఆ విధంగా ఉండి నీవుగా ఉండిపో. అంతేగాని ఏవేవో ప్రయత్నాలు చేయవాకు అని చెప్తావు. 14వ పాయింట్, నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే. కనుక నీవు లోన మాట అనక ఆగు, దక్షిణామూర్తివి అవుతావు. ఏది అనకుండా ఉన్నప్పుడు నిశ్శబ్దమే బ్రహ్మస్వరూపము అని శాస్త్రం కూడా చెప్తుంది. కాబట్టి ఎందుకు చెప్పింది? ఆ ఏది అనకుండా ఆగు, ఆగినప్పుడు బ్రహ్మమే అవుతావు చూడు అని ఎందుకు చెప్తుంది అని కూడా గ్రహించవాల. ఏదేది అంటామో అని నా రూపము మనస్సు దాల్చి ప్రపంచాన్ని నీవు ఏది అంటున్నావో ఆ ప్రపంచాన్ని లోపలికి తెస్తుంది. బయటనే చూడమనిలే, నిన్ను బయటికే తీసుకోబనిలే. నువ్వు హాయిగా మంచంలో ఉన్నా కూడా నువ్వు హైదరాబాద్ అనుకుంటే హైదరాబాద్ని తీసుకొని వస్తుంది. నువ్వు ఏది అనుకుంటే ఆ విషయాన్ని తీసుకొని వస్తుంది. ఎక్కడికి? నీ లోపలికే. కాబట్టి ఈ ప్రపంచము ఎట్లా వస్తుంది? ఈ ప్రపంచంలోకి నేను పోతున్నానా, ప్రపంచంలోకి అది వస్తుంది అంటే ప్రపంచంలోకి నేనే పోతున్నాను. నేను అనుకుంటున్నాను ఆ ప్రపంచమంతా నాలోకి వస్తుంది, ఆ ప్రపంచాన్ని చూస్తున్నాను. అంతేగాని నేనేది అనుకోలేదనుకో, నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నాననుకో, ఏది నాలోకి ప్రపంచము నేను మాత్రమే ఉన్నాను చూడు, చూచే జ్ఞానం మాత్రంగా. ఆ విధంగా ఆ పరమాత్మ స్వరూపాన్ని ఈ విషయాలన్నీ బాగా గుర్తుపెట్టుకొని అవన్నిటిని ఆ ధ్యానాల్లో రహస్యాలు అంటే ఎందుకు చెప్పినామంటే అవి గుర్తుపెట్టుకొని నువ్వు సాధనలో ఆ విధంగా పొరపాటు పడకుండా ఆ స్థితిలో ఉండిపోవడానికి అలవాటు పడతావు అని ఆ విషయాలు. 15వ పాయింట్, మొదట దృక్కువైన నిన్ను విడచి దృశ్యాన్ని నీవు అనుకోవడమే బంధం. కనుక సాక్షి ఎందే ఆగు. అది ముందు ఏమనుకుంటున్నావు? అక్కడ దేవుడు ఉన్నాడనో, ఇక్కడ దేవుడు ఉన్నాడనో, లేక ఆ రాముడనో, ఆ కృష్ణుడనో, ఆ నామమో ఈ నామమో ఏదో అనుకుంటున్నావు. ఎక్కడో బయట ఉన్న విషయాన్ని అంతా ఇట్లా అనుకోవాకు. నీవే జ్ఞానస్వరూపమైన పరమాత్మవు. కాబట్టి విషయాన్నంతా వదిలేసి ఆగి చూడు. ఆగిన నీవే పరమాత్మ స్వరూపుడవు. 16, నిశ్చల మనసే బ్రహ్మం. కనుక ఆ మనస్సే నీవు కదా, మరి ఇక ఆగు, నీవు బ్రహ్మమవుతావు. ఎప్పుడు నిశ్చల మనస్సే బ్రహ్మము. నిశ్చల మనస్సే బ్రహ్మము అంటే మనస్సును నిలబెట్టవాలని ప్రయత్నం కాదు. మనస్సు కాకుండా ఉండు. మనస్సు ఎట్లా ఏర్పడుతుంది అంటే నేను ఏదో ఒకటి అంటున్నాను అనే నేను ముందున్నాను. అహమహమితి. ఈ అహమయ సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. సాక్షాత్తుగా పరమాత్మ స్వరూపమై ప్రకాశిస్తుంది చూడు అందరిలో. నేనంటూ అని చెప్తాడు మహర్షి. కాబట్టి ఈ నేను అనేది ఉందే, ఇది ఏదో ఒకటి అంటుంది. అంటే ఆ మనస్సు ఆ రూపం అవుతుంది. కానీ మనస్సు దానంతకది రూపమై నీకు విషయాలు తెచ్చిపెట్టడం లేదు. ఇప్పుడు మనస్సు ఏది నీవు అనకపోయినప్పుడు, నువ్వు మౌనంగా నిలిచినప్పుడు మనస్సు ఏ రూపము చెందలే. ఇప్పుడు మనస్సు రూపం చెందనప్పుడు నాకు ఎదురుగా ఏ ప్రపంచము లేదు. చూచే జ్ఞానస్వరూపమైన పరమాత్మ అయిన నేను మాత్రమే ఉన్నా. ఈ నేను పరమాత్మ. ఇప్పుడు నా పరమాత్మ స్థితిలో నేను ఉండిపోయినాను. ఎట్లా వస్తుంది ప్రపంచము? మనస్సులోకి వచ్చే విధానాన్ని కనిపెట్టు. మనస్సు అదే తెస్తుంది, నాకు అన్నీ తెచ్చి అడ్డపెడుతుంది,
నన్ను ఇబ్బంది పెడుతుంది. ఈ ధ్యానం చేస్తామంటే ఈ మనస్సు ఎక్కడికెక్కడికో పోతుంది. దానికి కాళ్ళు ఉన్నాయా, చేతులు ఉన్నాయా? ఎక్కడికెక్కడికో పోవడం. నువ్వు ఏదేది అనుకుంటుంటావో అక్కడికెక్కడికి అంతా పోతుంది. నువ్వేది అనకుండా ఉండు. నిశ్శబ్ద బ్రహ్మ వచ్చేతే నేను నిశ్శబ్దంగా ఉండేది అనకుండా, మరి ఇంకా ఉండేది బ్రహ్మస్వరూపమే. చూడు, మనస్సేది ఏమనకపోతే ఏం విషయం వచ్చింది నా దగ్గరికి? ఏ విషయము లేదు కదా. ఇప్పుడు ఉన్న నేనెవరు? జ్ఞానస్వరూపమైన పరమాత్మనే. చూడు, ఆ విధంగా నీ పరమాత్మ స్థితిలో నీవు నిలిచి అనుభవం చెయ్యి. 17. బ్రహ్మాన్ని మాటలతో వర్ణించకు, మౌనంగా ఉండిపో, సత్రూప అనంతుడవవుతావు. మాటలతో వర్ణించకు. అట్లా ఉంది బ్రహ్మం నిరాకారము, నిర్గుణము, అనంతము, అఖండము అని మాటలతో బ్రహ్మాన్ని వర్ణించవాకు. ఏది అనకుండా ఉండు. ఆ ఉన్న స్థితి ఉందే, నువ్వు నిలబడినవే, ఆ స్థితి నిరాకారం. చూడు, ఏ ఆకారం లేదు. గుణము, ఏ గుణము లేనిది. చూడు ఎట్లుంది, శుద్ధంగా జ్ఞానస్వరూపంగా మాత్రమే ఉంది. ఆ విధంగా నువ్వు అనుకున్న లక్షణాలన్నీ కూడా ఆ జ్ఞానమే అయి ఉంది. చూడు, నిలిచిన నీవే ఆ జ్ఞానస్వరూపుడు. ఆ విధంగా ఆ బ్రహ్మము నీవే అయి ఉన్నావు. చూడు, నువ్వు ఎంతెంత ఏది అనకుండా నిలబడుతున్నావో అంతంత నిరాకార బ్రహ్మమై నిలిచి ఉన్నావు. చూడు అంటాడు. 18. ధ్యానంలో మనోమాతను ప్రశ్నించు, ప్రార్థించు, నిగ్రహించకు. ఆ చిత్తమే తం వదిలి చిత్తు అవుతుంది. అదే నీవు సచ్చిదానంద స్వరూపము. అదే నీకు ఒకవేళ స్వాధీనంలోకి రాకపోతే ఆ మనస్సునే ప్రార్థించు. మనస్సు అనేది మాయామాత కాబట్టి మనస్సునే ప్రార్థించు. అమ్మా తల్లి, నేను నిలబడు అని ప్రార్థించు. అప్పుడు ఆ మనస్సు ఏం చేస్తుంది? వదిలి రూపాన్ని వదులుతుంది. చిత్తమాత్రంగా, జ్ఞానమాత్రంగా నిలబడి ఎదురుగా నిరాకారంగా నిలబడుతుంది. ఆ విధంగా ఆ పరమాత్మ స్థితిని, ఆ అమ్మవారిని, అంటే మాయామాత కదా మనస్సు. మాయ అంటే పరమాత్మ నుండి ఇచ్చినటువంటి మాయ. ఆ మాయ కదా ప్రపంచాన్ని అంతా చూపిస్తుంది. అది చూపిస్తూ ఉండేటువంటి స్థితిని ఆమెనే వేడుకున్నామంటే ఆ ప్రపంచాన్ని వదిలేస్తుంది. జ్ఞానమాత్రంగా నీకు దర్శనమిస్తుంది. చూడు, నిరాకారంగా. ఆ మాతే మనస్సే అంట. 19. ప్రజ్ఞానమే బ్రహ్మం. అది నీలో జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తున్న జ్ఞానమే. లోన చూడు, అదే నీవవుతావు. అదే ఏమిటి బ్రహ్మం అంటావు? పరమాత్మ అంటావు. పరమాత్మను ధ్యానం చేస్తా అంటావు. ఏమిటి ఆ పరమాత్మ? నీలో ఉండేటువంటి ప్రజ్ఞానమే బ్రహ్మస్వరూపం. ప్రజ్ఞానం బ్రహ్మ అంటున్నారు కదా, ఆ ప్రజ్ఞానమే బ్రహ్మస్వరూపము. నువ్వు ధ్యానం చేయాలంటే మరి ఏం చేయాలా? ఆ ప్రజ్ఞానం అన్ని ఇంద్రియాల్లోకి పోయి విషయాలన్నీ తెస్తూ ఉంది కదా. ఏ ఇంద్రియంలోంచి రావాల్సిన, చూడవాల్సింటే కన్ను, వినవాల్సింటే చెవి, ఈ విధంగా 5 ఇంద్రియాలను వ్యాపించే విషయాలు తీసుకొస్తుంది కదా. ఆ విషయాలను తేకుండా ఆ బ్రహ్మస్వరూపాన్ని వేడుకున్నావంటే, బ్రహ్మమాత్రంగా నిలిచినావంటే నీవుగా ఏ విషయాలు లేని శుద్ధ ప్రజ్ఞానమై నిలబడుతున్నావు. చూడు, అటువంటి ప్రజ్ఞానమే నీ స్వరూపమైన బ్రహ్మము. ఆ విధంగా ప్రజ్ఞానమాత్రంగా నిలబడు నీ స్థితిలో, ఏది చేయకుండా అంటాడు. 20వ పాయింట్. మనసు కదిలినా, సమాధి అయినా మనోధర్మమే. నీవు దానికి సాక్షివనుకో, నిశ్చల బ్రహ్మమవుతావు. ఆ మనసు కదిలిందా లేక సమాధి స్థితిలో నిలబడిందా, కదలకుండా ఏకాంతంగా నిలబడిందా, రెండూ మనోధర్మమే. ఇప్పుడు కదలింది చూస్తున్నావు, మనస్సు కదలలేదు అనేది కూడా చూస్తున్నావు.
చూస్తున్న నీవు పరమాత్మవు కానీ ఆ మనస్సు కదిలితే ఏమి, కదలకుంటే ఏమి? ఇదే విక్షేపోవా సమాధిర్వా మనసశ్చాది వికారేణ. అది విక్షేపమైన మనోధర్మమే, సమాధి అయినా మనోధర్మమే. అవి రెండూ నువ్వు కాదు. వాటి రెండింటినీ తెలుసుకుంటూ ఉండేటువంటి జ్ఞానస్వరూపం ఉంది చూడు, ఆ మనస్సును చూస్తున్నావే, ఈ నీవు పరమాత్మవు, ఈ నేను పరమాత్మను అని ఆ మనస్సును వదిలేసి ఈ పరమాత్మ దగ్గర వచ్చి చేరు. బ్రహ్మమాత్రమై నిలుస్తావు చూడు. అది ఉపాయాలు ఇవన్నీ.